నకిలీ జ్యోతిష్యుడి మాటలు నమ్మి ఓ మహిళ 32,000 రూపాయలు అంతేకాకుండా బంగారం కూడా మోసపోయి వాళ్ళకి ఇచ్చేసి వాటన్నిటిని కోల్పోయిన ఘటన నాగోల్ పిఎస్ పరిధిలో చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు, ఇక నిందితులని పట్టుకునేందుకు పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు అనే వివరాలను మనం నాగోల్ సిఐ గారితో మాట్లాడి తెలుసుకుందాం. గుడ్ ఈవినింగ్ అండి. ఇప్పుడు అది ఒక లేడీ 40 సంవత్సరాలు జైపూర్లో ఉంటారు. ఈ 28/4/2024 మన దగ్గర కంప్లైంట్ ఇచ్చింది. ఒక రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిషాలని ఒక పేరు పెట్టుకుని గురూజీ సాయిరాజ్ అనే వ్యక్తి ఫస్ట్ నీ భర్తకు ఒక ఆడమతోటి ఇష్యూ వస్తుంది ఫ్యూచర్లో, నీకు దాన్ని బాగా చేయాలంటే మీరు కొన్ని పూజలు చేయాల్సి వస్తుంది. మొదటగా ఒక 10,000, తర్వాత ఒక 22,000, తర్వాత కొంత బంగారం కూడా తీసుకొని ఆయన వెళ్ళిపోయినాడట ఫిర్యాదు అందింది. మనం కేసు రిజిస్టర్ అదే రోజు ఒక 316 క్లాస్ 2, 318 క్లాస్ 4లో కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. అతన్ని ఆ రోజు నుంచి ఆయనకున్న 2 సిమ్ కార్డులు కూడా సిడిఆర్ పెట్టి చూసాం, స్విచ్ ఆఫ్స్ ఉన్నాయి. టీం దాని మీద వర్కౌట్ చేస్తుంది. త్వరలో అతన్ని పట్టుకోవడం జరుగుతుంది. నిందితుల బ్యాక్గ్రౌండ్ ఏమై ఉంటుంది సార్? ఇప్పటి వరకు వీళ్ళపైన ఏమైనా కేసెస్ ఉన్నాయా? ఈ సాయిరాజ్తో పాటే ఇంకొక గురుజీ కూడా ఉన్నారని ఎఫ్ఐఆర్లో కూడా ఉంది. అసలు ఈ గురుజీ ఎవరై ఉంటారు? వీళ్ళంతా ఆయన నేటివ్ అక్కడ వరంగల్ దగ్గర సొంత ఊరు అని తెలుస్తుంది. వీళ్ళు టెంపరీగానే ఆ రూమ్ సెటర్ ఒకటి తీసుకుంటారు, కొన్నాళ్ళు మాత్రమే పెట్టుకుని ఇలా వెళ్ళిపోతారని మనం ప్రైమరీ తెలుస్తుంది. ఆయన పట్టుకుంటే తప్ప మనం చెప్పలేము. ఇప్పుడు ఇద్దరు కలిసి మోసం చేసినట్టు కదా సార్ ఇది? దీంట్లో ఒకతనే ఉన్నాడు, ఆయన గురువు సాయిరాజ్ అనే అతను ఒకతనే. ఆయన పేరు గురూజీ సాయిరాజ్ అని పెట్టుకున్నాడు ఒకతను. ఇప్పటి వరకు వీళ్ళలో ఒకరిని కూడా అరెస్ట్ అయితే చేయలేదు. తీసుకున్నాం ఆయన ఒక్కతను. ఆయన ఫోన్ 2 స్విచ్ ఆఫ్ ఉన్నాయి. ఆయన నేటివ్ ప్లేస్ కూడా మనం పంపించడం జరిగింది. ఆ రోజు అక్కడ ఆయన నేటివ్ ప్లేస్లో ఆయన లేడు, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్నట్టు తెలుస్తుంది. త్వరలో అతన్ని పట్టుకుంటాం. ఇప్పుడు యూపీఐ వాళ్ళ ట్రాన్సాక్షన్స్ ఇలాంటివి అలాగే బిల్స్ ఉన్నాయి కదా సార్, వీటి ద్వారా వీళ్ళని పట్టుకునే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయంటే? అతని పేరు మీద ఆయన ఉన్న సిమ్ కార్డు, యూపీఐ ట్రాన్సాక్షన్ కూడా అతని పేరు మీదే ఉన్నాయి. ఆ అడ్రస్ అవన్నీ డేటా కూడా మనం తీసుకొని రెడీగా ఉన్నాం. బట్ బికాజ్ ఆఫ్ సెమ్ కార్డులు మారుస్తున్నాడు కాబట్టి మనకు కొంచెం లేట్ అయింది. అది పట్టుకుంటాం, అని కొత్త నెంబర్ కూడా ట్రేస్ అవుట్ చేసి పట్టుకుంటాం. ఇలాంటివి తరచుగా జరుగుతూనే ఉన్నాయి సార్. ఇప్పుడు ఓవైపు సైబర్ నేరాలకి చదువుకున్న వాళ్ళు మోసపోతుంటే, ఈ జ్యోతిష్యం అని ఇలాంటి వాటికి చదువుకోని వాళ్ళంతా కూడా కొంచెం ఓల్డ్ జనరేషన్లో ఉన్న వాళ్ళంతా కూడా మోసపోతూ ఉన్నారు. ఇలాంటి వాళ్ళంతా వీటికి గురివ్వకుండా ఉండడానికి మనం ఇలాంటి చర్యలు తీసుకోవచ్చు. మనం అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ ఉంటున్నాం. సిపి గారు చెప్పినప్పుడు అలాంటి విషయాల్లో కూడా చెప్తుంటాము. ఇలా ఈ స్వామూజీలు అని వస్తూ ఉంటారు, వాళ్ళని నమ్మొద్దని చెప్పేసి ప్రజలు కూడా ఆలోచించాలి. అది దాన్ని నమ్మొద్దు అనేది ప్రజలు కూడా ఆలోచిస్తే మంచిగా ఉంటుంది. అప్డేట్స్ అయితే పోలీసుల దగ్గర ఈ నిందితులను పట్టుకునేందుకు అటు ట్రాన్సాక్షన్ హిస్టరీ, అలాగే ఇప్పుడు ఉన్న ఫోన్లో కూడా సిమ్లు అన్ని మారుస్తున్నారు కాబట్టి వాళ్ళు ఎక్కడున్నారో ఎగ్జాక్ట్ లొకేషన్ ట్రేస్ చేయడానికి కొంత సమయం పడుతుందని, కాస్త ఆలస్యమైనా సరే నిందితులను పట్టుకొని వాళ్ళపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉందని పోలీసులు చెబుతున్నారు.